కాత్యాయని వ్రతం ఈ పేరు చాలామంది వినే ఉంటారు. కాని దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందని, ఆ కథ దేవతలు, విశ్వశక్తులు ఇంకా ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉందని తెలుసా? సరే, ఈరోజు మనం ఆ ఆసక్తికరమైన గాథ గురించే తెలుసుకోబోతున్నాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. దేవతల మధ్య వచ్చిన ఒక చిన్న వాదనకు భూలోకంలో జరిగే పెళ్ళిళ్ల ఆలస్యానికి సంబంధమేంటి అని. కాని ఆ సంబంధమేంటో, దాని వెనుకున్న పౌరాణిక సంఘటనేంటో ఈ కథలో చూద్దాం. ఈ కథ ప్రాముఖ్యత మొదలయ్యేదే ఇక్కడ. ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. సీన్ కైలాసం. శివుడు, సతీదేవి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే శివుడు తను భూలోకంలో మానవ రూపంలో ఉన్న రాముణ్ణి కలిసిన విషయం ఆమెతో పంచుకున్నాడు. బస్ ఆ ఒక్క సంభాషణతోనే ఆమె మనసులో ఒక పెద్ద సందేహం మొదలైంది. అంటే సతీదేవికి వచ్చిన డౌట్ ఏంటంటే, సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు ఒక మామూలు మనిషిలా భార్య కోసం అంతలా విలపించడమా? ఇది ఆమెకు అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఏదో తేడాగా ఉంది. అందుకే ఆయన్ని ఎలాగైనా పరీక్షించాలి అని నిర్ణయించుకుంది. తన సందేహాన్ని తీర్చుకోవడానికి ఆమె వేసిన ప్లాన్ కూడా మామూలిది కాదు. రాముడు ఎవరికోసమైతే అంతలా వెతుకుతున్నాడో, ఎవరికోసమైతే అంతలా బాధపడుతున్నాడో, ఆ సీతాదేవి రూపంలోనే ఆయన ముందుకు వెళ్ళింది. చూడండి, రాముడి భావోద్వేగాలతోనే ఒక ఆట ఆడాలనుకుంది. కానీ రాముడు సామాన్యుడా? ఆయన సతీదేవిని చూడగానే గుర్తుపట్టేశాడు. వెంటనే, అమ్మా జగన్మాత, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు అని చేతులు జోడించి నమస్కరించాడు. అంతే, ఆమె ప్లాన్ మొత్తం ఫెయిల్. ఆయన తన దివ్యదృష్టితో ఆమె మాయని పసిగట్టేసి ఆమె పరీక్షని సున్నితంగా వేటపెట్టేశాడు. సరే, భూలోకంలో సీన్ అయిపోయింది. ఇప్పుడు కథ మళ్ళీ కైలాసానికి మారుతోంది. ఎందుకంటే అసలు డ్రామా అంతా జరగబోయేది అక్కడే మరే. సతీదేవి తిరిగి రాగానే శివుడు చాలా ప్రశాంతంగా ఒక్కటే ప్రశ్న అడిగాడు. ఆయన్ని ఎలా పరీక్షించావు అని. చూడ్డానికిది చాలా చిన్న ప్రశ్నే అయినా వీని వెనుకే ఒక పెద్ద తుఫాను దాగి ఉంది. ఇక్కడే సతీదేవి రెండో తప్పు చేసేసింది. మొదటిది దైవత్వాన్ని సందేహించడం, రెండోది ఇప్పుడు భర్త దగ్గరే అబద్ధం చెప్పడం. తాను సీతరూపం వేసుకుని వెళ్లిన నిజాన్ని ఆయన దగ్గర దాచేసింది. శివుడి రియాక్షన్ ఊహించనిది. ఆయన వెంటనే, నువ్వు ధరించిన రూపం నాకు తల్లిలాంటి సీతమ్మది. కాబట్టి నువ్వు కూడా ఈ క్షణం నుంచి నాకు తల్లితో సమానం అని ఆమెకు నమస్కారం పెట్టేశాడు. ఒక్క మాటతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం యొక్క స్వరూపాన్నే మార్చేశాడు శివుడు. అప్పుడు అర్థమైంది సతీదేవికి తను ఎంత పెద్ద తప్పు చేసిందో. ఒకటి, సాక్షాత్తు దైవాన్నే శంకించింది. రెండు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భర్తకే అబద్ధం చెప్పింది. ఈ రెండు తప్పుల భారంతో తన శరీరం అపవిత్రమైపోయిందని ఆమె నిర్ణయించుకుంది. ఈ అపరాధభావంతో ఆమె ఒక కఠినమైన, విషాదకరమైన నిర్ణయం తీసుకుంది. తన తండ్రి దక్షుడు చేసే యజ్ఞంలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి మళ్లీ పవిత్రంగా పుట్టి శివుడిని చేరుకోవాలని శపథం చేసింది. అలా తన కథకు తానే ముగింపు కలిగింది. సతీదేవి ఆత్మాహుతి. కథ ఇక్కడితో అయిపోలేదు. శివుడి విపరీతమైన దుఃఖం ఇప్పుడు ఒక కొత్త గ్రహం పుట్టుకకు కారణం కాబోతోంది. సతీదేవిని కోల్పోయిన బాధలో శివుడు తపిస్తుంటే ఆయన శరీరం నుంచి ఒక చెమట చుట్ట జారి నేరుగా భూమిమీద పడింది. అంతే, ఆ దేవుడి దుఃఖం నుంచి ఒక కొత్త శక్తి ఉద్భవించింది. భూమిమీద పడటంతో భూదేవి ఆ బిడ్డకు తల్లి అయ్యింది. భూమి నుంచి పుట్టాడు కాబట్టి కుజుడని, ఎర్రగా ఉన్నాడు కాబట్టి అంగారకుడని, భూమి కొడుకు కాబట్టి భౌముడు అని పిలిచారు. ఆయనే మనం నవగ్రహాలలో చూసే మార్స్ గ్రహమన్మాట. ఇక్కడే కథలో చాలా ముఖ్యమైన విషయముంది. శివుడు కుజుడి ఉనికికి, తన భార్యా వియోగానికి ఒక లింక్ పెట్టాడు. కుజుడు నన్ను ఆవహించడం వల్లే నాకు సతీ వియోగం కలిగింది. అతను నన్ను వదిలి వెళ్తేనే నాకు మళ్లీ పార్వతి దొరుకుతుంది అని చెప్పాడు. మనమిప్పుడు చెప్పుకునే కుజదోషం అనే కాన్సెప్టుకు పునాది పడింది ఇక్కడే. కాలం గడిచింది. సతీదేవి పార్వతిగా పుట్టి శివుడిని పెళ్లి చేసుకుంది. అంత సవ్యంగా ఉన్నప్పుడు పార్వతీదేవి లోక కళ్యాణం కోసం శివుడిని అడిగింది. లోకంలో తనలాంటి వియోగాన్ని ఎవరూ అనుభవించకుండా ఉండాలంటే ఒక మార్గం చూపమని. అప్పుడు శివుడు చెప్పిన దివ్యమైన పరిష్కారమే ఈ వ్రతం. సరే,
మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఇది 7 వారాల వ్రతం. ప్రతి మంగళవారం సాయంత్రం అంటే ప్రదోషకాలంలో ఉపవాసముండి ఒక కలశం పెట్టుకోవాలి. అందులో కాత్యాయనిదేవిని ఆవాహన చేసి ఎర్రని పూలతో పూజించాలి. పూజ అయ్యాక వ్రతకథ విని నైవేద్యం సమర్పించాలి. ఇలా వరుసగా 7 మంగళవారాలు చెయ్యాలన్నమాట. ఈ పూజలో కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు ఉన్నాయి. 7 తీపి అప్పాలు, 7 చెరకు ముక్కలు పెట్టాలి. ఎర్రని పువ్వులతోనే పూజించాలి. ఇక జపించాల్సిన ముఖ్యమైన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం కాత్యాయన్యై నమః. ఈ వ్రతానికి అత్యంత శ్రేష్టమైన నెల మార్గశిరమాసం. సరే, కథ తెలుసుకున్నాం, వ్రతం ఎలా చెయ్యాలో తెలుసుకున్నాం. మరి దీనివల్ల కలిగే అసలైన ఫలితాలేంటి? దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం. ఈ వ్రతం చేయడం వల్ల కలిగే అతి ముఖ్యమైన ఫలితం కుజదోషం తొలగిపోవడం. అంతేకాదు, పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ పోయి త్వరగా వివాహం జరుగుతుంది. సరైన అనుకూలమైన జీవిత భాగస్వామి దొరుకుతారు. పెళ్లి తర్వాత కూడా ఆ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ వ్రతం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి మన పురాణాలే పెద్ద సాక్ష్యం. దమయంతి నల మహారాజుని పొందడానికి ఈ వ్రతం చేసింది. చివరికి సాక్షాత్తూ రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఇదే వ్రతాన్ని ఆచరించిందంటే దీని శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఒక దైవికమైన వియోగం నుంచి పుట్టిన కథ భూమిమీద మనుషుల బంధాలను ఎలా కలపగలుగుతోంది. విచిత్రంగా ఉంది కదూ? బహుశా వియోగం విలువ తెలిస్తేనే ఐక్యత యొక్క గొప్పదనం తెలుస్తుందేమో. ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.